నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ను ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు చేశారు. బాలాబాబాయ్ కాంగ్రాట్స్ అంటూ సంబరపడిపోయారు ఇద్దరు కూడా. నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చిందంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. వీరు చేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలాబాబాయ్కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ ట్వీట్లలో పేర్కొన్నారు. బాలయ్య బాబుకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాలయ్యకు విషెస్ చెప్తూ ట్వీట్లు చేస్తున్నాయి. నాగవంశీ అయితే ఎగిరి గంతులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఎప్పట్లాగానే మీరు అన్స్టాపబుల్, మీరు మా గాడ్ ఆఫ్ మాస్, ఇలాంటివి ఇంకెన్నో రావాలి అంటూ నాగవంశీ ట్వీట్ చేశారు. తమనైతే పురస్కారం రావడం పట్ల తెగ ఆనందపడ్డారు. బాలయ్య బాబుకి పురస్కారం ఎంతో అర్హమైంది. రవితేజ ట్వీట్ చేశారు. 110 చిత్రాలకు పైగా నటించి సినీ రంగంలో విశేషమైన ముద్ర వేశారు బాలయ్య. రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల నందమూరి అభిమానులు, బాలయ్య బాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో పాటుగా పద్మభూషణ్ పురస్కారాన్ని మరో ముగ్గురున్నట్లు కేంద్రం ప్రకటించింది. కన్నడ నుంచి అనంతనాగ్, తమిళ నుంచి అజిత్, శోభనకు ఈ పురస్కారం వచ్చింది. సౌత్లోని అన్ని ఇండస్ట్రీలను కేంద్రం కవర్ చేసినట్టయింది. మహారాష్ట్ర నుంచి శేఖర్ కపూర్కి పద్మభూషణ్ను ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ నుంచి మ్యూజిక్ కంపోజర్ అజిత్ సింగ్కు పద్మశ్రీ లభించింది. ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినిమా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. కొంతకాలంగా బాలయ్య బాబు ఫుల్ ఫామ్లో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య విజయాల పర్వం మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ ఇలా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ హిట్స్ కొట్టాయి. చేతిలో మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలో అఖండ 2 కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు అన్స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీలో యాంకర్గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చాలామంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకువచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇక సౌత్లోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ అన్స్టాపబుల్ షో. ఇక హిందూపురం నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇక క్యాన్సర్ బారిన పడ్డ ఎంతోమందికి, వేలాది మందికి తన బసవతారకం ఆసుపత్రిలో ఉచిత ట్రీట్మెంట్ అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం కూడా చేశారు. బాలయ్య బాబు ఇలా నటనలో, ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవలో 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు, బాలయ్య బాబు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మనం కూడా ఆయనకు అభినందనలు తెలియజేద్దాం.